మిత్రులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం అంతా కూడా మీరు ఆయురారోగ్యాలతోటి ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. ముందుగా 1 జనవరి 2025 బుధవారం తిథివార నక్షత్ర యోగ కరణములు వర్జ దుర్ముహూర్తములను తెలియజేస్తున్నాను. విధియా బుధవారం తెల్లవారుజామున 3:20 వరకు ఉన్నది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 1:07 వరకు ఉన్నది. యోగం వ్యాఘాత యోగం రాత్రి 6:47 వరకు ఉన్నది. కరణం బాలవకరణం పగలు 3:38 వరకు ఉన్నది. వర్జ్యం ఉదయం 9:05 ప్రారంభమై 10:41 వరకు ఉన్నది. అలాగే తెల్లవారుజామున వర్జ్యం 5:03 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం వరకు ఉన్నది. దుర్ముహూర్తం పగలు 10:41 ప్రారంభమై 12:24 వరకు ఉన్నది. ఇవి తిథివార నక్షత్ర యోగ కరణ దుర్ముహూర్త వర్జముల యొక్క వివరములు. మేషరాశి నుండి ద్వాదశ రాశుల యొక్క ఫలములు, సులభమైనటువంటి నామ జపములు, అదేవిధంగా విశేషమైనటువంటి గ్రహదోషములను పోగొట్టేటువంటి సులభ మార్గంలో గ్రహదోషములు పోయేటువంటి స్నానములు చెబుతున్నాను. అందరూ కూడా వీటిని ఆచరించి ఈ సంవత్సరం అంతా కూడా సుఖంగా ఉండండి. మొట్టమొదట మేషరాశి వారికి వ్యయమందు రాహువు, చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉన్నట్లయితే భాగ్యము తగ్గుట, క్రూరమగు భయము కలుగును. అంటే ఎక్కువ భయం, ఏదవుతుందో అనేటువంటి భయం కలగడం, చుట్టములతోటి వీరి బంధువులతోటి విరోధం కలిగే అవకాశం కనపడుతున్నది. వ్యయమందు గనక రాహువు ఉన్నట్లయితే దరిద్రము, ధననాశనము కనపడుతోంది. కాబట్టి మేషరాశి వారు ముందుగా కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చాలా మంచిది. అదేవిధంగా వీరు మంగళవారం రోజు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు ఎర్రటి పువ్వులని, ఉసిరిక పప్పుని, అంటే పుష్పములు 2, ఉసిరిక పప్పులు 8 గింజలు వేసి ఆ జలంతో మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు స్నానం చేసినట్లయితే కుజుడు యొక్క ప్రభావం తగ్గుతుంది. అదేవిధంగా మంగళవార నియమాన్ని పాటించడం అన్ని విధాలా మంచిది. అదేవిధంగా శనివారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు ఈ యొక్క రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి బిల్వదళములు 2 దళములు నీటిలో వేసి దళములు మీద పడకుండా కేవలం జలం మాత్రమే స్నానం చేయడం చేత రాహువు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. దుర్గా అమ్మవారిని దర్శించడం కూడా చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. అనంతరం వృషభ రాశి వారికి జన్మమందు గురుడు స్థితి పొంది ఉండడం చేత, పంచమమందు కేతువు స్థితి పొంది ఉండడం చేత కలిగేటువంటి చిన్నపాటి ఇబ్బందుల్ని తెలియజేస్తున్నాను. జన్మమందు గురుడు స్థితి పొంది ఉన్నట్లయితే రాజకోపము, కీర్తికి హాని, ఉద్యోగములో సహచరుల చేత విరోధము కలిగే అవకాశం కనపడుతోంది. కాబట్టి పంచమమందు కేతువు ఉండడం చేత సంతానముతోటి శత్రుత్వము కలిగేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి వీరు మొట్టమొదట ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అదేవిధంగా వీరు మర్రి ఆకులు 4 ఆకులను నీటియందు వేసి స్నానం చేయడం చేత గురువారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు మర్రి ఆకులు నీటియందు వేసి స్నానం చేయడం చేత గురుడు అనుగ్రహం కలుగుతుంది. గురువార నియమాన్ని పాటించడం వీరికి అన్ని విధాలా యోగ్యప్రదం. అనంతరం మిథున రాశి వారికి వ్యయమందు గురుడు, చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. గురుడు వ్యయమందు ఉన్నట్లయితే శుభకార్యములు చేయుట వలన ధన వ్యయం కలుగుతుంది.
అలాగే జనుల వలన, వీరి వల్ల సహాయం పొందిన జనం వీరిని దూషించడం జరుగుతుంది. అలాగే స్థాననాశనం కూడా జరిగే అవకాశం కనపడుతోంది. చతుర్థమందు కనుక కేతువు ఉన్నట్లయితే చిత్తచాంచల్యము, వాతరోగములు కలిగే అవకాశం కనపడుతోంది. కాబట్టి మిథున రాశివారు గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, ఓం గం గణపతయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, వీరు గురువారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు 4 గరికి పోసలు, అదేవిధంగా ఉసిరిపప్పు కొద్దిగా 4 గింజలు నీటిలో వేసి ఆ సమయంలో స్నానం చేయడం చేత గురువు యొక్క, కేతువు యొక్క అనుగ్రహం వీరికి కలుగుతుంది. గురువార నియమాన్ని పాటించడం అన్ని విధాలా మంచిది. అనంతరం కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జన్మమందు కుజుడు, అష్టమమందు శని స్థితి పొంది ఉన్నారు. కుజుడు జన్మమందున్నట్లయితే జ్వరము వల్ల ఇబ్బందులు కలగడం, కత్తి చేత గాయములు కలగడం, కుటుంబము యందు బంధువులతోటి కలహము వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. అలాగే అష్టమమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే వీరికి సమస్త పనుల యందు ఆటంకము, రోగముల వలన బాధ, ధనవ్యయము, మృత్యుభయము కనపడుతోంది. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండడం అవసరం. అదేవిధంగా కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అదేవిధంగా మంగళవారం రోజు ఉదయం వీరు నీటియందు ఉసిరిపప్పుని కొద్దిగా నీటిలో కలిపి ఉదయం 6 నుంచి 7 గంటల లోపు స్నానం చెయ్యడం, అదేవిధంగా శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీరు నీలిరంగులో ఉన్నటువంటి పుష్పములు, కొద్దిగా జమ్మి ఆకులు నీటియందు వేసి ఉదయం 6 నుంచి 7 గంటల లోపు శనివారం స్నానం చెయ్యడం చేత మృత్యుదోష నివారణ కలుగును. అదేవిధంగా మంగళవార శనివార నియమాన్ని పాటించడం మంచిది. అనంతరం సింహరాశి. సింహరాశి వారికి వ్యయమందు కుజుడు, అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నారు. కుజుడు వ్యయమందు ఉన్నట్లయితే దేశము, గ్రామము విడిచిపెట్టి వెళ్లాల్సినటువంటి అవసరం రావడం, రోగముల వలన వేదన కలగడం కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా వీరికి అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి శరీర బాధ, మనోవిచారము కూడా కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. కాబట్టి కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత మంచి జరుగుతుంది. అదేవిధంగా మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు ఎర్రటి వర్ణములు కలిగినటువంటి పుష్పములను నీటిలో వేసి స్నానం చేయడం చేత చాలా మంచి జరుగుతుంది. ఏదో ఆలయంలో బ్రాహ్మణునికి, అలాగే ఏదో ఒక రోజున, వారికి వీలైన రోజున 1 కేజీ బెల్లాన్ని దానం చేయడం విశేషమైనటువంటి ఫలాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా వీరికి రాహువు యొక్క అనుగ్రహాన్ని వీరు పొందడానికి నీటి యందు బెల్వదళములు వేసి 10 మినపగింజలు దాని యందు కలిపి ఆ జలముతోటి స్నానం చేసినట్లయితే వీరికి అన్ని విధాల మంచి జరుగుతుంది. అదేవిధంగా వీరు మంగళవార నియమాన్ని పాటించడం అన్ని విధాల మంచిది. అనంతరం కన్యారాశి. కన్యారాశి వారికి ప్రస్తుతం జన్మమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు. జన్మమందు గనక కేతువు స్థితి పొంది ఉన్నట్లయితే భార్యాపుత్రులతోటి విరోధం కలిగేటువంటి అవకాశం కలుగుతుంది. రోగముల చేత బాధ, అది ఏ రోగమో తెలియదు, బాధ విడిచిపెట్టదు. కాబట్టి కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం గం గణపతయే నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపిస్తూ మంగళవారం రోజు ఉదయం
6-7 గంటల లోపు కొద్దిగా ఉలవలు, ఒక 10 గింజలు ఉలవలు నీటి యందు కలిపి ఒక 4-5 గరికి పూసలు వేసి స్నానం చెయ్యడం చేత వీరికి ఆ గ్రహము యొక్క బాధ తగ్గుతుంది, శాంతి కలుగుతుంది. గణపతిని దర్శించడం మంచిది. అనంతరం తులారాశి వారికి అష్టమమందు గురుడు, వ్యయమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. 8 గనక గురుడు ఉన్నట్లయితే దొంగల వలన, అగ్ని వలన, రాజభయం అంటే రాజులు అంటే అధికారుల వలన భయం కలుగుతుంది, దేహ హాని కలుగుతుంది, పిరికితనం పుడుతుంది, క్రూరోక్తులు అంటే మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పాటవుతుంది. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా మంచిది. అనంతరం వ్యయమందు గనక కేతువు ఉన్నట్లయితే శత్రుభయము, సకల కార్యముల యందు విఘ్నములు కలుగుతాయి. కాబట్టి ఈ రాశివారు మొదట గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం గణపతయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత వీరికి అన్ని విధాల మంచి జరుగుతుంది. అదేవిధంగా వీరు గురువారం రోజు ఉదయం 6-7 గంటల లోపు మర్రి ఆకులు, ఉసిరిక పప్పు కొద్దిగా 4 మర్రి ఆకులు నీటియందు వేసి ఆ జలంతోటి స్నానం చెయ్యడం చేత గురుగ్రహ శాంతి కలుగుతుంది. అదేవిధంగా నీటియందు కొద్దిగా కస్తూరి వేసి మంగళవారం ఉదయం 6-7 గంటల లోపు నీటియందు కొద్దిగా కస్తూరి, గరిక వేసి స్నానం చెయ్యడం చేత కేతువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా వీరు గురువార నియమాన్ని పాటించడం, పరమేశ్వరుణ్ణి గణపతిని దర్శించడం మంచిది. అనంతరం వృశ్చిక రాశి వారికి చతుర్థమందు శని స్థితి పొంది ఉండడం చేత వీరికి వాతముల వలన నొప్పులు, అలాగే మనస్సున బాధ, భయము, స్వస్థాన హాని, శరీరము యొక్క ఆరోగ్యము తగ్గుట కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మారుతాత్మజాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, శివదర్శనం చేసుకోవడం, శనివార నియమాన్ని పాటించడం. అదేవిధంగా వీరు శనివారం ఉదయం 6-7 గంటల లోపు కొద్దిగా మినుగులు నీటియందు వేసి, అదేవిధంగా నీలవర్ణం కలిగినటువంటి పుష్పములను వేసి స్నానం చెయ్యడం చేత వీరికి శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా వీరు శనివారం రోజున ఏదో ఒక ఆలయంలో దీపారాధన నిమిత్తమై కొద్దిగా తైలం అంటే నూనెని ఇవ్వడం చేత మంచి జరుగుతుంది. వీరు శనివార నియమాన్ని పాటించడం మంచిది. అనంతరం ధనురాశి వారికి అష్టమమందు కుజుడు, చతుర్థమందు రాహువు స్థితి పొంది ఉన్నారు. అష్టమమందు గనక కుజుడు ఉన్నట్లయితే వీరికి కార్యహాని, స్థానచలనము, అప్పుల వలన అవమానము కలిగేటువంటి అవకాశము, అలాగే కాసరోగం అంటే దగ్గు వలన ఇబ్బంది వచ్చే అవకాశం కనపడుతోంది. చతుర్థమందు రాహువు స్థితి పొంది ఉండడం చేత వీరికి ప్రయాణముల యందు విఘ్నములు కలగడము, చిత్తచాంచల్యము, వాతరోగము కలిగే అవకాశం కనపడుతోంది. కాబట్టి వీరు కుజుడు అనుగ్రహాన్ని పొందడానికి ఓం శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, ఓం దుర్గాయ నమః అనేటువంటి నామాన్ని రాహువు యొక్క అనుగ్రహానికి 27 సార్లు జపించడం చాలా యోగ్యప్రదం. అదేవిధంగా వీరు మంగళవారం ఉదయం 6-7 గంటల లోపు ఎర్రటి పుష్పములను నీటియందు వేసి కొద్దిగా ఉసిరిక పప్పును కలిపి స్నానము చెయ్యడం మంచిది. అదేవిధంగా రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నీటియందు కొద్దిగా మినుగులు, 2 దర్భపోసలు వేసి స్నానం చెయ్యడం చేత విశేషమైన ఫలం కలుగుతుంది. వీరు మంగళవార నియమాన్ని పాటించడం మంచిది. సుబ్రహ్మణ్య దర్శనం, దుర్గా అమ్మవారి దర్శనం చేసుకోవడం విశేషమైనటువంటి ఫలాన్ని కలగజేస్తుంది. అనంతరం మకర రాశి వారికి ద్వితీయమందు శని స్థితి పొంది ఉన్నాడు. ద్వితీయమందు శని స్థితి పొంది ఉన్నట్లయితే
ఎల్లప్పుడూ ఏదో ఒక బాధ, కారణము లేని విరోధము, సంకల్పించు కార్యముల యందు విపరీతంగా తిరగాల్సి రావడం, బంధు విరోధం కలగడం, పాపచింతన కలగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీరు శని అనుగ్రహాన్ని పొందడానికి ఓం వాయునందనాయ నమః, ఓం వాయునందనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అదేవిధంగా శనివారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు జమ్మి ఆకులు, కొద్దిగా నువ్వులు నీటి యందు వేసి స్నానం చెయ్యడం చేత వీరికి మంచి జరుగుతుంది. శనివార నియమాన్ని పాటించడం, శివ దర్శనం చేసుకోవడం అన్ని విధాల మంచిది. అనంతరం కుంభరాశి. కుంభరాశి వారికి జన్మమందు శని, చతుర్థమందు గురుడు, అష్టమమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. గురుడు గనక జన్మమందున్నట్లయితే శరీరకాంతి తగ్గడం, మతి భ్రమించడం, అంటే ఆలోచన సరైనటువంటిది రాకపోవడం, హృదయ వ్యాధి అంటే గుండెకు సంబంధించిన బాధ కలుగుతుందేమో అని భయం కలగడం, కలిగే అవకాశం కూడా కనపడుతోంది. అదేవిధంగా చతుర్థమందు గురుడు స్థితి పొంది ఉండడం చేత యాచన చేయుట, ఎప్పుడూ ఎవ్వరిని అడగనటువంటి వాళ్ళు కూడా ఏదో విధంగా ఎవరినో ఒకరిని సహాయం అడిగేటువంటి అవకాశం వారు నిరాకరించడం కూడా కలుగుతుంది. బుద్ధి చాంచల్యం కనిపిస్తుంది. అదేవిధంగా ద్రవ్యనాశనం, మనం తెచ్చిన ద్రవ్యం వ్యర్థం అవుతుంది. ఇది గురుడు వల్ల కలిగే హాని. అష్టమమందు కేతువు స్థితి పొంది ఉండడం చేత శారీరక బాధ, మనోవిచారము, రాజకోపము కలిగే అవకాశం ఉంటుంది. అందుకని వీరు ముందు శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మేధా దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం గం గణపతయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం మంచిది. అదేవిధంగా శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి శనివారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు కొద్దిగా మినుగులు, అలాగే నీలిరంగు పుష్పములు, కొద్ది జమ్మి ఆకులు నీటి యందు వేసి స్నానం చెయ్యడం చేత శారీరక బాధ తగ్గుతుంది. గురుడు కేతువు అనుగ్రహాన్ని పొందడానికి గురువారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు, గురుడు అనుగ్రహాన్ని పొందడానికి మారేడు దళములు, అలాగే గరికి పోసలు, కొద్దిగా ఉసిరిక పప్పు నీటి యందు వేసి స్నానం చెయ్యడం చేత గురుకేతువుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. శనివారము గురువారము నియమం పాటించడం మంచిది. గురువారం కానీ శనివారం కానీ శివాభిషేకం చేయించుకోవడం వీరికి యోగ్యప్రదం. అనంతరం మీనరాశి. మీనరాశి వారికి జన్మమందు రాహువు, వ్యయమందు శని స్థితి పొంది ఉన్నారు. 12ంట శని ఉండడం చేత మానహాని అంటే అవమానం కలిగేటువంటి అవకాశము, మనఃక్లేశము, మనస్సుకి బాధ, వ్యవసాయం చేసేవారికి దాని యందు లాభం కనిపించకపోవడము, అజీర్ణము కనపడుతుంది. అలాగే రాహువు రాశి యందు ఉండడం చేత వీరికి భార్యాపుత్రులతో విరోధము, రోగము చేత బాధ, ద్రవ్యనాశనము కనపడుతోంది. కాబట్టి మీనరాశి వారు ముందుగా శని అనుగ్రహాన్ని పొందడానికి ఓం వాయునందనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అదేవిధంగా రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మహాకాళ్యై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, శనివారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు నీలిరంగు పుష్పములు, కొద్దిగా మినుగులు, అదేవిధంగా బెల్వదళములు, 2 దర్భపోసలు వేసి ఆ సమయంలో స్నానం చేయడం చేత రాహువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా వీరు శనివార నియమాన్ని పాటించడం, శివదర్శనం, దుర్గా అమ్మవారి దర్శనం చేసుకోవడం వీరికి విశేషమైనటువంటి ఫలాన్ని కలగజేస్తుంది. ఇది 12 రాశుల యొక్క ఫలములు. అందరూ కూడా ఈ నూతన సంవత్సరం ప్రారంభం రోజు నుంచి ఈ విశేషమైనటువంటి సులభ మార్గమైనటువంటి నామములను జపించడం, నేను చెప్పినటువంటి ఈ గ్రహశాంతికి సంబంధించినటువంటి స్నానాదులు చేయడం చేత
మీకు మంచి జరుగుతుంది. మరలా ఇంకొకసారి మీ అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వచనములను అందిస్తున్నాను. ఓం శతంజీవ శరదో వర్ధమానజిత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, శరీర ఆరోగ్యతా సిద్ధిరస్తు, రుణబాధ శత్రుబాధ రోగబాధ గ్రహబాధ నివారణోస్తు. బాలాత్రిపుర సుందరీ సమేత మేధాదక్షిణామూర్తి స్వామి దేవత దివ్యానుగ్రహ సిద్ధిరస్తు. శుభం భవతు.